ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరట్టు. మా నవీన్ పెసరట్టు నన్నే వేసి పెట్టమన్నాడు. వేసి పెట్టగానే ఊరికే కూర్చోకుండా ఏదో ఒక రెసిపీ చేయొచ్చు కదా, ఎప్పుడు అమ్మనే చేస్తుంది వంటలన్నీ అన్నాడు. సో వాడి కోసం బైగన్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఈ రెసిపీ నేను మా నిఖిత ఇంతకుముందు చేసాం. ఇట్ వాజ్ అన్ అప్రిసియేషన్ రెసిపీ. సో తను మనకు గుర్తు చేసింది. ఐ థాట్ వై వోంట్ ఐ మేక్ ఇట్ నవ్ అనిపించింది. ఈ రెసిపీ కోసం బ్రింజాల్ని రింగ్స్గా కట్ చేసుకొని ఫోక్తో పిఎస్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, బియ్య పిండి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాటర్ అంతా వేసుకొని ఒక మిక్చర్ ఫామ్ అయిన తర్వాత ఈ బ్రింజాల్ రింగ్స్ని మిక్చర్కి మొత్తం పట్టేసిన తర్వాత రవ్వ, ఉప్పు, కారం వేసుకున్న ఇంకొక మిక్చర్లో ఈ రింగ్స్ని డిప్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తక్కువ యూజ్ అవుతుంది కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. బోత్ సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇదంతా అయిన తర్వాత మా తమ్ముడికి ఇస్తే బ్రింజాల్ అండ్ వెజిటేబుల్ గుర్తుపట్టలేకపోయాడు, కానీ ఫిష్ ఫ్రైలా ఉందని అయితే చెప్పాడు. సో మొత్తానికి మా నవీన్ కోసం ఈరోజు చాలా రోజుల తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఈ రెసిపీ చేశాను అనమాట.